శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఎంత నేర్చుకున్నా కూడా మొత్తం ఒకనాటికి వదిలి తీరవలసిందే. మోక్షం మోక్షం అని చెప్తున్నారు కదా, ఆ మోక్షానికి వెళ్ళాలంటే నీకు తెలిసినటువంటి శాస్త్ర పరిజ్ఞానం కానీ నీకు తెలిసినటువంటి విషయ పరిజ్ఞానం కానీ మొత్తం వదిలిపెడితే తప్ప నీకు నిజమైనటువంటి సౌఖ్యము, నిజమైనటువంటి విడుదల, నిజమైనటువంటి మోక్షం రాదు. అందుకోసమే చూడండి, ఇప్పుడు చోకామేళా ఉన్నాడు. చోకామేళా బ్రాహ్మడా కాదా అంటరాని వాడు అతను. యాక్చువల్గా వాస్తవానికి చోకామేళా నిజమైనటువంటి సద్బ్రాహ్మణుడు. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. కులాన్ని బట్టి బ్రాహ్మణత్వం కాదండి, నీ ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి, ఆ బ్రహ్మమునందు ఎవరు రమిస్తూ ఉంటారో, అంతా సమత్వ భావనతో ఎవరు చూస్తూ ఉంటారో, తన గురువు యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు ఎవరు కలిగి ఉంటారో వారు మాత్రమే సద్బ్రాహ్మణుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నిజం చెప్తున్నా తల్లి, ఏదో తెలియటం నిజంగా డిస్క్వాలిఫికేషన్. ఏమీ తెలియకపోవడం అనేది పెద్ద క్వాలిఫికేషన్. నాకు ఏమీ తెలియదు, నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క సాయిబాబా తెలిస్తే చాలు. ఒక సాయిబాబా అంటే సాయిబాబానే కాదండి, ఏ సద్గురువైనా సరే ఒక పరమాత్మ స్వరూపం, దాని యందు అమితంగా ప్రేమ ఉంచారు కాబట్టే వాళ్ళంతా కూడా గొప్ప మహాత్ములు అయిపోయారు. ఒక అద్భుతమైన విషయం చెప్తాను మీకు చోకామేళా గురించి. చోకామేళా పండరీపురంలోనే ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళే మనకు ఆదర్శం అండి. వాళ్ళ మానసిక స్థితి మనకు తెలిస్తే తప్ప మనం ముందుకు పోలేం. చోకామేళా పని చేస్తూ ఉంటాడు, ఆ కట్టే భవనం కూలిపోతుంది, ఆ భవనం కింద పడి చచ్చిపోతారు. ఆ పని చేసే కొంతమంది మనుషులు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత మరి చోకామేళా ఎవరు, ఎక్కడున్నాడు, ఆయన శరీరం ఏది, అంత్యక్రియలు చేయాలి కదా అన్నప్పుడు పాండురంగడు చెప్తాడు, ఒకటే గుర్తు, ఎవరి ఎముకలు చెవి దగ్గర పెట్టుకుంటే పాండురంగ 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 అనే నామం వినిపిస్తూ ఉంటుందో అతనే చోకామేళా. ఎంత అద్భుతం చూడండి. అది కదా మనకు కావాల్సింది. ఏం తెలుసు చోకామేళాకి, ఏం తెలియాలి చోకామేళాకి, ఎంత మనసు పులకరించట్లా మనకి. ఆ ఎముకల్ని తీసుకొచ్చారు చెవి దగ్గర విని, తీసుకొస్తే స్వయంగా పాండురంగడే ఆయన గుడి ఎదురకుండా సమాధి చేశాడు. చేసి దేవతల్ని విందుకు పిలిచాడండి, అమృతాన్ని తెప్పించాడు. అసలు అటువంటి వైభవం ఎవరికి వస్తుంది చెప్పండి. అసలు అందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. మొన్న వారం క్రితం పండరీపురం వెళ్తే ఇది విని నా మనసు ఎంతో పులకరించిపోయింది, ఆనంద పారవస్యం పొందింది. కాబట్టి భక్తిని మించినటువంటి అద్భుతం మరొకటి లేదు. ఏం తెలియాలి, ఏమీ తెలియనక్కర్లా. చోకామేళాకున్న భక్తిలో ఒక కోటి వంతు భక్తి. ఆయన నడిచి వెళ్ళిన పాద రేణువు నెత్తినేసుకున్న మనం తరించిపోతాం తల్లి. అసలు నా దృష్టిలో పాండురంగ స్వామికి ఉన్నటువంటి భక్తులు, అంతమంది భక్తులు, అంత గొప్ప భక్తులు అసలు ఏ దేవుడికి లేరేమో. ఎవరికి వాళ్ళే ఉద్దండులు. తుకారామని చూద్దామా, నామదేవం చూద్దామా, జానాబాయిని చూద్దామా, ముక్తాబాయిని చూద్దామా, చోకామేళా, గోరా కుంభార్, ఎవరిని తీసుకోండి, ఎవరికి వాళ్ళే సాటి. అది అత్యవసరం, అత్యవసరం. ఏం జరుగుతుందో తెలుసా తండ్రి, ఈ ప్రాపంచికంలో ఉన్న మనస్సు వేరే లెవెల్కి నెట్టబడుతుంది. అంటే ఒక మత్తు ఇస్తే ఎలా ఉంటుంది మనకి. మత్తు అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. మన గదాధరుడు ఉన్నాడు కదా, రామకృష్ణ పరమహంస. గదాధరుడు గురించి ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటే ఒక తాగుబోతుడు ఉంటాడు, వాడు వింటాడు. విని నేను కూడా చూస్తాను, వెళ్ళి మన రామకృష్ణ పరమహంస గారిని కలుస్తానంటాడు. పక్క వాళ్ళు అంటారు, ఓర నీదుంప దగ్గర నువ్వు 24 గంటలు తాగి వస్తూనే ఉంటావు, పోయి తాగి ఆయన ఎందుకురా దర్శించటం నువ్వు అంటే సంబంధం లేదని చేతిలో బాటిల్ పట్టుకొని మరీ గుర్ర బండి ఎక్కి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ మేనలుడు బయట కూర్చొని ఉంటాడు. రామకృష్ణ పరమహంస గారి మేనలు ఉంటాడు, ఎవరైనా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస గారు ఎక్కడా అంటాడు. ఇతను నిదానస్తుడు, బ్రాహ్మణ కులానికి చెందినవాడు, సహజంగా సౌమ్యత ఉంటుంది. అతను అంటాడు, రామకృష్ణ పరమహంస గారు లోపల ఉన్నారు అని చెప్తాడు. నేను లోపలికి పోవాలని నువ్వు పక్కకు దోసేసి వెళ్తాడు. వెళ్ళేసరికి రామకృష్ణ పరమహంస గారు ఆ భక్తి పారవస్యంలో, ఆనంద తాండవంలో
నడుస్తూ అడుగులు సరిగా పడక పడిపోయేటట్టు ఉంటారు. అంటే బాగా మత్తు ఎక్కితే ఎలా నడుస్తారు, అలా అమ్మ నామని చెప్తూ ఆయన నడుస్తుంటారు. ఈ తాగుబోతుడు చూశాడు. చూసి ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. వరే ఈయన ఏం తాగాడు బాబు, ఈయన మంచి మజాలో తూలుతున్నాడు, నేను ఏం తాగినా కూడా అసలు నాకు మత్తు ఎక్కట్లేదు అని బయటకు వచ్చి వాళ్ళ మేనల్ని అడుగుతాడు. ఇక లోపల ఆయన మీ మేనమా ఉన్నాడు కదా, ఆయన తాగే బ్రాండ్ ఏంది అని అడిగాడు. ఏం బ్రాండ్ అది, అసలు నాకు ఎక్కట్లా, ఆ బ్రాండ్ ఎంత తెచ్చుకుంటే నాకు ఏదో మంచి ఉపయోగం చేసిన వాడు అవుతాను, నేను పోయి తెచ్చుకుంటాను, నేను తాగేది నాకు ఎక్కట్లేదని. ఇది విన్నాడు రామకృష్ణ పరమహంస సార్. ఆయన అన్నారు, నేను తాగింది అమ్మ నామామృతాన్ని తాగాను, అది మత్తు ఎక్కటమే కానీ దిగటం ఉండదు రా బిడ్డ. ఎంత అద్భుతం సార్ అది. అట్లా మత్తు ఎక్కిపోవాలండి. సాయిబాబా నామమే, మన సాయిబాబా గురించి చెప్తున్నాం కాబట్టి బాబా బాబా సాయిబాబా అంటుంటే మనకి ఆయన చూస్తుంటే కళ్ళ వెంట ధార కారిపోవాలి. ఈ పిచ్చి గోళాలు, ఈ పిచ్చి వ్యవహారాలు, ఈ పిచ్చి లోకంతో మనకి సంబంధం లేదబ్బా. చోకామేళ ఎముకలు నామం చేసినట్టు మన గదాధరుడు ఆ మత్తులో తూలిపోయినట్టు, తుకారామ గారికి జీవితమే తెలియకుండా గడిచినట్టు ఇది కదమ్మా జీవితం. భక్తుడికి ఒక్కడికే ఆ అవకాశం ఉందండి, ఎవ్వరికి లేదు. అయితే మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను తల్లి. ఇక్కడ ఇప్పుడు నా హృదయం కదులుతున్నది. మొదటిది అంతలా కాదు, ఎందుకంటే అది లాజిక్ కోసం చెప్తున్నాను. భక్తి చాలా గొప్పది. భక్తిలో వచ్చే మత్తు మామూలు మత్తు కాదండి అసలు ఈ మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, ఏ అమ్మను చూసి, ఏ శివయ్యను చూసి, ఏ సాయిబాబాను చూసినప్పుడు హృదయం పొంగి పులకించిపోతుంది కదా. తర్వాత కొంతకాలానికి భక్తిలో నుంచి ప్రశ్న వస్తుందండి. చూసుకోండి, మీరు ఏ భక్తులని తీసుకోండి, తుకారామని తీసుకోండి, ఉన్నావా అసలు ఉన్నావా అని అడిగాడు లేదా, అన్నమయ్యని తీసుకోండి, రామదాసుని తీసుకోండి. అర్థమవుతుంది కదా తల్లి. భక్తి మత్తు చాలా మంచిదే. ఆ మత్తు బాగా అలవాటైన తర్వాత ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఏంటి తెలుసా, మరి కేవలం భక్తి మూఢత్వానికి దారితీస్తుంది. అక్కడేం జరగాలంటే జ్ఞానం కావాలి. ఇది ప్రతి భక్తుడి జీవితంలో ఉంది. జ్ఞానం వైపు నడుస్తాడు. దీనికి ఒక మంచి కథ చెప్తా, బాగా అర్థం. కథ కాదు, వాస్తవం ఉండో. నామదేవ్ ఉన్నాడు కదా, మహాభక్తుడు నామదేవ్ ఘోరా కుంభారు అందరిని పిలుస్తాడు. జ్ఞానదేవులు అందరూ కూర్చొని ఉంటారు. అందరినీ నువ్వు భక్తుడువా కాదా అని టెస్ట్ చేస్తుంటాడు. వాళ్ళు ఒప్పుకొని పెట్టుకుంటారు. తల మీద కొడతాడు. ఈ కుండ సగం కాలింది, ఇది పావు కాలింది, అసలు కాలు కావలేదు, అసలు ఈ భక్తి లేదు, పాలు లేదు, ఇది బాగుంది అని చెప్తున్నాడు. నామదేవి దగ్గరికి వచ్చి టెస్ట్ చేయబోతాడు. నామదేవి కోపం వస్తుంది. నువ్వెవడరా, నేను అది పిలిస్తే వచ్చారు, నన్ను టెస్ట్ చేస్తావా? నేను నీతో ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడతా పాండురంగడితో. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు పాండురంగడు. మేము ఇద్దరం ఆడుకుంటాం, మేము మంచి క్లోజ్ ఫ్రెండ్స్. నాకు పాండురంగడి మీద భక్తి ఉందా లేదా, నువ్వు నన్ను టెస్ట్ చేస్తావేంటి అని చేయడానికి వీలేదంటాడు. అప్పుడు జ్ఞానదేవ పక్కన ఉన్న భక్తులు చెప్తారు, నామదేవ్ నువ్వు ఎట్లాగా చాలా గొప్పవాడివే కదా, అందరిని టెస్ట్ చేస్తున్నప్పుడు నిన్ను మాత్రం టెస్ట్ చేస్తే నష్టమే ఉంది, టెస్ట్ చేస్తే నువ్వు మహాభక్తుడి మీద తేలుతుంది కదా, బాగానే ఉంటుంది కదా, చేయించు అని అడిగాడు. ఇష్టం లేకుండా నా సరేలే అన్నాడు. కొట్టి పైగా ఏం చెప్పాడంటే, ఇది సగం కాలిన కుండ అన్నాడు. ఇది పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు దీనికి ఒళ్ళు మండిపోయింది. దీనికి నేను సగం కాలిన కుండ, అసలు నువ్వెవడరా, నేను పాండురంగడితో తేల్చుకుంటా అని చెప్పి గబగబా పాండురంగ దగ్గర పోయాడు. పాండురంగా వాడు ఏం మాట్లాడుతున్నాడో విను. నేను సగం కాలిన కుండనేనట, నేను సగమే కాలిన కుండవైతే నువ్వు నా దగ్గరికి ఎట్లా వస్తావు, నాతో ఎలా మాట్లాడతావు, నాతో ఎలా ఆడుకుంటావు చెప్పు. వాడి సంగతి తీసిపారే, నువ్వు చెప్పు, నేను సగం కాలిన కుండనా, నువ్వు తెలుసు అన్నాడు. అవును అని చెప్పాడు. అసలు ప్రాణం పోయింది. ఇప్పుడు వాడితో అంటే కొట్లాడాడు, కానీ ఇప్పుడు పాండురంగడితో ఏం కొట్లాడతాడు. నువ్వు సగం కాలిన కుండవే అని చెప్తాడు. చెప్పిన తర్వాత గుండె విదారకం అయిపోయి ఏడ్చి, అదేంటి పాండురంగ, నేను సగం కాలిన వాడినా, అయితే నేను పూర్తి భక్తుడి కాదా అని విలపించి, దానికి మార్గం ఏంటో చెప్పు, నేను ఎందుకు సగం కాలిన వాడిని చెప్పు అని పట్టుకుంటాడు. అప్పుడు పాండురంగడు అంటాడు, నీకు భక్తి ఉన్నది కానీ గురువేడి, గురువు లేడుగా, గురువు ఆశ్రయం లేదుగా, గురు సేవ చేయలేదుగా. ఎందుకో తెలుసా అండి,
గురుసేవ చేసి ఉన్నట్టయితే అతను ఆ మాట మాట్లాడి ఉండేవాడు కాదు. ఇది అద్భుతం అండి. గురుసేవ చేస్తే అహంకారం పోతుంది తల్లి. ఎప్పుడు అణిగిమణిగి ఉంటాడు. తన స్థితి ఏంటో తాను తెలుసుకొని, తాను ఎవరిని ఆశ్రయించాడో తెలుసుకొని, తనకు లభించినటువంటి గొప్ప పనులను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా బతుకుతాడు. అప్పుడు చెప్తాడు, మరి నువ్వే నా గురువు కాదా అంటాడు. నేను నీ గురువు కాదు, నువ్వు గురు శుశ్రూష చేయాలి, ఫలానా దిక్కులో పోతే నీ గురువు కనిపిస్తాడని చెప్తాడు. ఆ దిక్కులో పోతే ఒక గురువు, ఆ గురువు చాలా సూపర్గా ఉంటాడు. ఆ 2 కాళ్ళు తీసుకెళ్ళి శివుడి మీద పెట్టుంటాడు. ఈయన ఆయన గురువు. ఇది ఎక్కడ కర్మరా బాబు, వాడేమో కాదన్నాడు, ఈయనేమో గురువు కావాలన్నాడు, పోయి ఈయన గురువేంటి అని, మీరు గురువు అని చెప్తున్నారు, మీరు ఏంటంటే శివలింగం మీద కాళ్ళు పెట్టారంటే, నాయన పెద్దవాడిని కాళ్ళు తీసుకోలేను, కాస్త పక్కన పెట్టరాదా నువ్వే అన్నాడు. ఇది మరీ బాగుంది, గురుసేవ ఇక్కడి నుంచే మొదలైంది అనుకున్నాడు, పక్కన పెట్టాడు. ఈయన ఎక్కడ పెడితే అక్కడల్లా శివలింగం వస్తా ఉంది. అప్పుడు చెప్తాడు, పిచ్చివాడ, ఈశ్వరుడు సర్వాంతర్యామి, వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నావు. ఈశ్వరుడు సర్వాంతర్యామి అయితే విఠలుడు సర్వాంతర్యామి కాదా? జ్ఞానబోధ జరిగిందండి. ఈ జ్ఞానబోధ జరిగిన తర్వాత అంటే ఇక్కడ జ్ఞానం, భక్తితో పాటు జ్ఞానం కలిసింది. ఎప్పుడైతే భక్తితో జ్ఞానం కలిసిందో ఇక నామదేవ్ గుడికి పోవటం మానేశాడు. పాండురంగుడు బాగానే ఉన్నాడు, కానీ ఆయన భార్య అయినటువంటి ఆ బంగారు తల్లి రుక్మాబాయి, ఆమె ఏమంటే నీ భక్తుడు రోజు పొద్దున్నే దండలు తీసుకొని తయారయ్యేవాడు కదా, ఈ మధ్యకాలంలో ఎటుపోయాడు, ఎక్కడ కనిపించట్లేదు ఏముంది అంటే, వాడికి కాస్త గురుసేవ చేసి జ్ఞానం పొందాడు, అందుకని రావట్లేదు. ఇదే నామదేవ్ ఒక సందర్భంలో రొట్టెలు పెట్టుకుంటే ఈ కుక్క రొట్టెలు పట్టుకొని బతుకుతా ఉంది. ఈయన వెనకాల నెయ్యిని తీసుకొని పాండురంగా పాండురంగా ఆగు ఆగు అంటున్నాడు కుక్కను పట్టుకొని. నువ్వు ఆ పచ్చి రొట్టెలు తింటే నోరు దెబ్బతింటుంది, కొంచెం నెయ్యి పోస్తా, కొంచెం మెత్తగా అవుతుంది, అప్పుడు తింటావు కానీ అని అదండి నామదేవ్ పరిస్థితి. సూపర్ కదా, అది పరిపూర్ణత, అది కావాలి మనకి. అంటే ఆ భక్తి మొదట. ఎందుకని భక్తి అంటే, అలసిపోయిన మనసుకి సేద తీరాలండి. బాబా ఒళ్ళో పడుకోవాలి, ఆ తల్లి ఒళ్ళో పడుకుంటే తప్ప మనకి ఎవ్వరు అంత ఆనందాన్ని ఇవ్వలేరు. పడుకున్న మనకి కాసేపు సేద తీరిన తర్వాత లేస్తాం, ప్రశ్నలు వస్తాయి, అది జ్ఞానం. దానికి సమాధానం వెతుక్కోవాలి గురు సహాయం చేత. అప్పుడు జ్ఞానము భక్తి, ఒట్టి జ్ఞానం ఉంటే మళ్ళీ డ్రైగా ఉంటుంది, దాని లోపల మళ్ళీ భక్తి అనే ప్రేమను కలపాలి, అప్పుడు పరిపూర్ణత వస్తుంది, అప్పుడు దివ్యమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం. కాబట్టి సహజంగా మనం ఎక్కువ శాతం మనం ఆ లీలలను చూసి మురిసిపోతాం, బాబా చేసేటువంటి సహాయాన్ని చూసి మనం ఆనందపడతాం, సంతోషమే, మంచిదే. కానీ అది మాత్రమే సరిపోతుందా? ఇప్పుడు మనకు అర్థమైపోయింది, అది కేవలం సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే, మనకేదన్నా పెద్ద కష్టం వచ్చిందనుకోండి, అది తీరలేదనుకోండి, ప్రశ్నలు వస్తాయి, నిలబడేంత ధైర్యం ఉండదు. ఎందుకు లేదంటే క్లారిటీ లేదు కాబట్టి మనకు అంత ధైర్యం ఉండదు. కాబట్టి ఎంత పెను తుఫాను వచ్చినా బాబా చెప్తారో సందర్భంలో, నాన్న నీ శరీరాన్ని బండెడి కట్టెల మీద తగలబెడుతున్నా, నీవు ధైర్యంగా ఉండగలగాలి. ఎట్లా ఉండగలవు? ఈ భక్తికి జ్ఞానము మరలా భక్తి తోడై పరిపూర్ణత వచ్చినప్పుడు నిన్ను అసలు కదిలించగలిగింది లేదు ఈ సృష్టిలో. అప్పుడు పరిపూర్ణత రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి 2 ప్రధానమైనటువంటి అంశాలు మనం తెలుసుకున్నాం ఇవాళ. ఒకటి, సాయిబాబా ఎందుకు ఇట్లా చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, సాయిబాబా యొక్క అవతార విశిష్టత ఏంటి, ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి అవతారం ఎక్కడ రాలేదు, ఎందుకు రాలేదంటే అప్పుడు ఆయా కాలంలో అవసరం లేకుండా పోయింది, ఇప్పుడు ఈ కాలంలో మనకు అవసరమే ఉన్నది కాబట్టి సాయిబాబా చేశారని. బాబా వేసినటువంటి వేషం వాస్తవం కాదు, వాస్తవంగా సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఆయనకి దేనికి సంబంధించినటువంటి వారు, దానికి ప్రూఫ్ ఏంటంటే, మరి దేనికి సంబంధించిన వారు కాబట్టే ఆయన తల్లిదండ్రుల గురించి కానీ, మతం గురించి కానీ, కులం గురించి కానీ, గురువు గురించి కానీ, ఆయన చేసిన ఉపాసన గురించి కానీ ఎక్కడ ఏమీ చెప్పలా. మరి ఇప్పుడు ఎల్లామా లెక్కన ఆయన ముందు చెప్పాలి కదా, అక్కడ ఈక్వేషన్ సెట్ అయిపోతుంది. కాబట్టి అక్కడ దాని దాచటంలో ఈ 2 కలపటం, అక్కడ దాచటమే ఆయన వాస్తవాన్ని చూపించటం, ఈ 2 కలపటంలో మనం బయటికి రావాలి. మీరు దేనికి తగులుకోకుండా ఉన్నట్టయితే మీరు అద్భుతంగా జీవితాన్ని జీవించి తరించి చివరికి నాలో ఐక్యమవుతారు.
నది సాగరమున సంగమించే రీతిగా నా భక్తులంతా నాలోనే ఐక్యమవుతున్నారని చెప్పారు సాయిబాబా. మరి సాయిబాబాలు ఐక్యమవుతున్నారంటే సాయిబాబా అసలు స్వరూపం ఏంటండి? ఇది తెలియాలిగా మనకి. ఈశ్వరుడు అంటే మనం చెప్తున్నాం, సాయిబాబా స్వరూపం అంటే కఫనీదార్ అంటారు, అది వేషం అని చెప్పేసి తేలిపోయింది కదా. సాయిబాబా స్వరూపం ఏమిటి అని ప్రశ్న ఎందుకు వచ్చింది? కఫనీదారే సాయిబాబా అయితే అది కాదని చెప్పారు కదా సాయిబాబా, అది వేషం అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరి ఇంకొక విషయం వస్తుంది, సాయిబాబా అసలు స్వరూపం ఏంటి సార్? మాకు అర్థమైంది, సాయిబాబా వేసింది వేషం, ఆయన పిలిచిన అల్లా మాలిక్ వేషం, ఆయన చేసిన మిగతా అంతా కూడా మనం బయటికి తీసుకురావడం కోసం. మరి సాయిబాబా వాస్తవ స్వరూపం ఏమిటి? ఏంటి సార్ సాయిబాబా వాస్తవ స్వరూపం ఏంటి అంటే ఏమిటి? పరబ్రహ్మ అనేది ఒక శబ్దం, అంటే ఆత్మ అంటే నాకు చాలా భయం. ఎందుకంటే ఈ పదాలు మనకు తెలియకుండా వాడుతున్నాం, అందుకు నేను దాన్ని పక్కన పెడుతున్నా. వాస్తవంగా ఏంటి? మనం పరమాత్మ అన్నా అదేమిటో మనకు తెలియదు, అది వస్తువు కాదు, అది అవాంగ్మాసనకు మనస గోచరం అంటున్నాడు. ఎట్లా తెలుస్తుంది మనకి? ఆత్మ అన్నారనుకోండి, ఆత్మ అంటే ఒకసారి చెప్పనా, సాయిబాబా వాస్తవ స్వరూపం మళ్ళీ మన జీవితంలో మర్చిపోకూడదండి. ఎందుకంటే మనం అత్యంత నిజంగా ప్రేమిస్తున్నాం. సాయిబాబా అసలు స్వరూపం మనం చూస్తున్నాం ఇప్పుడు. సత్ చిత్తుల సమాహారం సాయిబాబా స్వరూపం. ఇదేమిటో కొత్త పదం చెప్పారండి మీరు అనుకుంటారేమో. సత్ అంటే సచ్చిదానంద స్వరూప, సచ్చిదానంద సమర్థ సద్గురు అంటున్నాం కదా మనం. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది, ఎప్పుడు ఉంటుంది సార్. అది మీరు చూడండి, సృష్టిలో ఏదైనా తీసుకోండి, ఇది భయంకరమైన వేదాంతం సార్. చాలా సింపుల్గా చెప్తున్నాను, మీకు వేదాంతంలో ఉన్నదంతా ఇదే. సత్ అంటే ఎప్పుడు ఉంటుంది, ఉండటం, స్థితి ఉంది చూసారా, ఆ స్థితి కారకం అంటాం చూసారా, అది సత్. ఆయన ఎవరు అడిగారు ఒక సందర్భంలో, ఇట్లా ఒక సభలో మాట్లాడుతుంటే, ప్రళయం వస్తే మొత్తం పోతుంది కదా సార్ అన్నాడు. మొత్తం పోతే ఏముంటుంది ఆయన అన్న, నీళ్ళు ఉంటాయి సార్, అది ఉంది కాదు. అర్థమైంది కదండి. ప్రళయం వచ్చినా సరే ఉండటం అనేది ఒకటి ఉంది చూసారా, ఆ ఉండటమే అమ్మవారండి. బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఆ ఉండటం ఏదైతే ఉందో ప్రకృతి అంటున్నాం కదా మనం. ప్రళయం వచ్చినా మొత్తం గ్రహరాశులంతా ఏమైపోయినా సరే శూన్యం ఉంటుందిగా, అది ఉండటం. ఆ స్థితి కారకత్వానికే పార్వతీదేవి అమ్మవారని పేరండి. అందుకోసం ప్రకృతి అంటాం చూసారా, శక్తి స్వరూపిణి అంటాం మన అమ్మని. ఈ ఉండటం శక్తి కాదు, ఈ ఉండే ప్రతి దానికి శక్తిని చూసుకోండి. మీకు శక్తి లేకుండా ఉన్నది ఒకటి చెప్పండి నాకు. శక్తి లేకుండా ఈ సృష్టిలో ఉన్నది ఒక్కటి చెప్పండి నాకు. అణువు దగ్గర నుంచి అణోరణీయం మహతో మహీయం, అణువు దగ్గర నుంచి ఈ బ్రహ్మాండం అని మొత్తం గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తే పార్వతీదేవి. ఇది డైరెక్ట్ అండి. ఎంతో శ్రమిస్తే కానీ, ఎంతో వేదాలు చదివితే కానీ, ఉపనిషత్తులు చదివే కూడా అర్థం కాని విషయం అండి. చాలామంది మాట్లాడుతున్నారు భగవంతుడు ఉన్నాడా లేదా చూపిస్తాను, చూపిస్తా. నేను వాస్తవంగా ఈ పుస్తకానికి పిలిచినప్పుడు సాయి భక్తుల కంటే నేను చెప్పా, ఆస్తికులకి నాస్తికులకు కూడా ఆహ్వానం ఏంటంటే, సార్ మరీ ఘోరంగా ఉంటుంది వదిలేనన్నాడు. తప్పే ఉంది. నాస్తికుడు తెలుసుకుంటాడు భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు, చూడగలవా, చూస్తే ఒక క్షణంలో చూపించవచ్చు. ఇప్పుడు కనిపించట్లేదండి. శక్తి స్వరూపం అమ్మ. మనం నిత్యం ప్రతి దేవాలయంలో శక్తి స్వరూపంగా చూపిస్తాం. ఇంకోటి తెలుసా అండి, మన సంస్కృతి సంప్రదాయం ఎంత గొప్పదంటే, అసలు శక్తి లేకుండా అయ్యవారు ఎక్కడా ఉండడు. ఎందుకంటే అయ్యవారు అంటే ఎవరు? ఇప్పుడు సత్ చిత్ అంటున్నాం కదా. సత్ అంటే జగన్మాత, అర్థమైపోయింది కదమ్మా. మీరు నిత్యం చేసే లలిత పూజలు కానివ్వండి, పార్వతీదేవి కానివ్వండి, ఆ శక్తి స్వరూపంలో ఎవరు చూసినా సరే అది పార్వతీదేవి, అది స్థితి స్వరూపం. దానికి శక్తి ఉంటుంది. శక్తి లేని సృష్టిలో ఒకటి చూపించమనండి ఎవరైనా సరే. శక్తి ఉన్నది కదా, ఇదంతా శక్తే, దీనికి మాట్లాడే స్థితి లేదు. ఉందా? బ్రహ్మాండం ఉంది, ఆకాశం, దానికి నేనున్నాననే ఉనికి ఉందా? లేదు కదా. అది ఉన్నాను అని చెప్పేటువంటి ఇంకొక స్థితి ఉన్నది, దాని పేరు జ్ఞానం అండి. గుర్తించే శక్తి ఉంది కదా, అది జ్ఞానం, అది పరమేశ్వరుడు. అర్థమైందా? గుర్తించేటువంటి జ్ఞానమునకేమో పరమేశ్వరుడు అని పేరు, ఉండే స్థితికేమో అమ్మవారని పేరు. ఇదే అర్ధనారీశ్వర తత్వం. ఈ రెండింటిని విడగొట్టడానికి కుదరదు.
అద్భుతం అండి, అద్భుతం. మన ఋషుల దర్శనం సామాన్యం కాదు సార్. మీరు చూడండి, స్థితే లేకుండా జ్ఞానం ఉందనుకోండి, దేన్ని గుర్తిస్తుంది? ఏమీ అసలు ఉండటం లేదు, కేవలం జ్ఞానం ఉన్నది, దేన్ని గుర్తిస్తుంది? అసంభవం అది. కేవలం శక్తి ఉన్నది, స్థితి ఉన్నది, దాన్ని గుర్తించేది లేదు, దాని ఉనికి ఏముంది? కాబట్టి ఈ రెండింటిని విడగొట్టడానికి వీల్లేదు. అందుకోసమే పార్వతీ పరమేశ్వరుని అర్ధనారీశ్వర తత్వంగా చూపిస్తున్నాం. అద్భుతం. అది సత్ చిత్. ఈ సత్ చిత్తులు పరమసత్యం. అదే సాయిబాబా స్వరూపం. అక్కడ ఈశ్వరుడు అమ్మవారుగా కాదు, సత్ చిత్తం అంటే ఎప్పుడు ఉండి తనలో తాను రమిస్తూ ఉంటాడు. అదే కృష్ణ పరమాత్మ స్థితి, అదే రమణ మహర్షి గారి స్థితి, అదే రామకృష్ణ పరమహంస స్థితి, అదే ప్రహ్లాదుడి స్థితి, అదే తుకారాం స్థితి, అదే నామదేవ్ స్థితి. ఈ మహాభక్తులు ఎవరైతే సత్యాన్ని దర్శించారో వాళ్ళందరి స్థితి అదేనండి. అది సాయిబాబా వాస్తవ స్వరూపం. బాబా ఏం చెప్తున్నారు? నది సాగరములో సంగమించే రీతిగా అందరూ నాలోనే కలిసిపోతున్నారు నాన్న అంటే, అందరూ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉంచాలండి మన స్థితి, మన ఉనికి. మరలా దీనికి బాగా గొప్ప ఉదాహరణ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సముద్రం ఉంది కదా, అల లేస్తున్నది కదా. అల ఎక్కడి నుంచి లేస్తున్నది సార్? సముద్రానికి భిన్నంగా ఉందా? లేదు కదా. మరి అలా అని ఎందుకుంటున్నాం? అలా కనిపిస్తున్నది. దాన్నే ఆదిశంకరులు మిథ్య అని చెప్పింది. ఒరే లేదు కాదురా, చూస్తే ఉంది. నువ్వు చూసే చూపు వాస్తవం అంటే కాదు, దాన్నే మిథ్య అనే పదానికి చచ్చిపోయారని చాలామంది సమాజం చెప్పడానికి అల్లాడిపోతారు. సభల్లో చాలా చర్చ జరుగుతుంది. ఆదిశంకరులు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్పారు కదా. మిథ్య అంటే లేదని కాదు, ఉన్నది. కనిపిస్తుంది. కనిపించకపోతే నువ్వు చెప్తా ఉందని. ఉన్నది, కనిపిస్తున్నది. కానీ అపాన్ యువర్ ఎంక్వైరీ, నువ్వు ఎంక్వైరీ చేస్తే అది సముద్రము కన్నా భిన్నము కాదని తెలిపోయింది. దాని ఉనికి స్పెషల్గా లేదు. అద్భుతమైన సిద్ధాంతం అండి ఇది. మహాత్ముడైన 33 ఏళ్ళు బతికి, నాకు అనిపించింది ఇందాక 33 ఏళ్ళు బతికినా యావత్ విశ్వమునంతకాలం ఉండిపోతుంది ఆయన సిద్ధాంతం. బ్రహ్మ సత్యము, బ్రహ్మ మాత్రమే సత్యం అంటే సముద్రం సత్యము, జగత్తు దాని నుంచి లేచి పడుతున్నటువంటి అంతా కూడా మిథ్య అంటే చూడటానికి ఉన్నాయి, వాస్తవంగా లేవు. సముద్రం లేకుండా అల ఎక్కడుంది చెప్పండి? ఉందా? అల లేచినా కూడా సముద్రం లాగానే ఉంది, సముద్ర స్వరూపమే. పడితే ఎక్కడ పడుతున్నది అది? అంతే. మనం లేచిన అలలం సార్, మనం పడేది సముద్రంలోనే పడతాం. ఇది సాయిబాబా చెప్పినటువంటిది. వారు పిచ్చివాడ, ఎందుకురా భయపడతావు? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? పట్టణ సంగతి తర్వాత. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నాలోనే ఉన్నావు, నాలోనే కలుస్తావు. ఇంకా దేనికి నన్ను ఆధైర్యం? ఈ సత్యాన్ని దర్శించగలగాలండి. ఏమ్మా, ఇంతవరకు చాలా. కాబట్టి చెప్పండి. గురుదేవుడు సాయినాథుడు కాలు మీద కాలు ఎందుకు వేసుకున్నాడు? అది మనకు అంత అవసరమా అండి? ఆయన కాలు మీద కాలు ఎప్పుడు వేసుకోవాలి? కాలు పక్కన కూడా పెట్టాడు. 24 గంటల కాలు మీద కాలు ఎప్పుడు వేసుకుంటాడు చెప్పండి? దానివల్ల మనం వేసే ప్రశ్న ఏమనుకోకండి, మనం వేసే ప్రశ్న మనకు ఉపయుక్తంగా ఉండాలి కదా. సాయిబాబా కాలు మీద కాలు ఏం వేసుకున్నాడు? ఏదో ఒక రంగు కూర్చోవాలి కదా. దానికి పెద్ద సిగ్నిఫికెన్స్ మనం కనిపెట్టు. సాయిబాబా చెప్పిన మాటల్లో ఉన్న సత్యాలు మనం గమనిస్తే మనం తరిస్తాం. దానికి ఏదో కాకి పెట్టా కదా చెప్పవచ్చు. సాయిబాబా కాలు ఎందుకు వేసుకున్నాడు అంతా కూడా అంటే సచ్చరిత్రలో ఒక ఉపమానం రాశారు హేమత్ పంత్ గారు ఆల్రెడీ. నేను కొత్తగా ఏం చెప్పక్కర్లా. ధ్యానానికి అనుకూలంగా ఉంటుందని సాయిబాబా ఇట్లా కాలు మీద కాలేసుకొని ఈ 2 వేళ్ళని ఇలా పెట్టారని, ఈ బొట్టన వేల మీద దృష్టి పెట్టినట్టయితే ధ్యానం కుదురుతుందని, ఈ 2 కూడా చంద్రుడిని చూడటానికి మనకి ఈనెల్లాగా ఉంటుంది సార్, కొబ్బరి ఈనెలు. ఆ 2 పక్కన చూసినట్టయితే దృష్టి కుదురుతుందని, ధ్యానానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆయన రాశారు ఒకటి. బట్ సాయిబాబా ఎక్కడ దాని గురించి ప్రత్యేకించి వివరణ చెప్పలే. ఏనన్నా? కానీ నేను అనేది ఏంటంటే మనం వేసే ప్రశ్న వేయవచ్చు, ఏదైనా వేయవచ్చు, తప్పు లేదు. చాలా థ్యాంక్స్. ఆయన అడిగిన ప్రశ్న మంచిదే, తెలుసుకోవాలి కుతూహలంతో. కానీ ఇది మన జీవితానికి ఉపయోగపడుతుంది. మనం ఏదైతే ఇప్పుడు దాకా మనం చర్చ చేస్తున్నామో, సాయిబాబా అన్ని సమయాల్లో కూడా అలా కూర్చోలేదుగా.
ద్వారకామాయి పోజ్ వేరుగా ఉంటుంది. ఇంకొకటి 40 ఏళ్ళప్పుడు తీసినటువంటి పోజ్ ఇలా ఉంటుంది. వాటి గురించి మనం ఎక్కువ రీసెర్చ్ చేస్తాం, అవసరం లేదు కదా. సో మన జీవితానికి పరమార్థం ఆ సద్గురుమూర్తి అయిన సాయిబాబా. సాయిబాబా వాస్తవ స్వరూపం. అందుకోసమే సాయిబాబా సచ్చరిత్రలో మాట చెప్తారు, ఒరేయ్ నువ్వు చూసే ఈ స్వరూపం నేను అనుకున్నట్లయితే నీవు నన్ను చూడనట్లే చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎట్లా చూస్తే సాయిబాబాను చూసినట్టంటే సత్తు చిత్తుల సమాహారంగా చూసినట్లయితే సాయిబాబాను చూసినట్లు. దానికి ప్రమాణం ఉందా అండి? ఎస్, సచ్చరిత్రలో ఉంది. ఒక అతనికి జై సచ్చిదానంద అని రాస్తారు. ఏమంటే సత్తు చిత్తు ఆనందం. ఆ సత్తు చిత్తులను ఎవరైతే పట్టుకుంటారో అదే ఆనందానికి మూలమమ్మ. అంతే కదా. ఇప్పుడు దుఃఖం పోయింది కదా, నాకేమవుతుందో, నేను మరణిస్తానేమో, నాకేదన్నా అవుతుందేమో, ఈ బాధ పోయింది. ఎందుకని? నీవు ఉన్నప్పుడు దాంట్లోనే ఉన్నావు, నువ్వు పడినా దాంట్లోనే ఉన్నావు, నువ్వు లేచింది దాంట్లో నుంచే లేచావు. పాయింట్ నెంబర్ 1, ఏ మరణ భయం పోతుంది వాడికి. 2, ఎప్పుడైతే నువ్వు భక్తి భావాన్ని పెంచుకొని జ్ఞానాన్ని పెంచుకున్నావో పరమ ఆనందమే ఉంటుంది. ఏది జరిగినా సాయిబాబా కార్యక్రమాల్లో పాల్గొంటావు. సాయిబాబా అంటే ఒక సాయిబాబానే కాదండి. ఎందుకని చెప్తున్నానంటే ఆ రూపానికి పరిమితం కావద్దు, ఆ రూపాన్ని దాటే ప్రయత్నం చేయండి. సాయిబాబా చెప్తున్నది అది. ఆ రూపాన్ని మనం సాధన ద్వారా ముందు భక్తి విపరీతంగా పెంచాలండి. ఇది సీక్వెన్స్. ఇది భక్తి. బాబాను చూస్తే కంటి వెంట నీరు ఆనంద బాణస్పాట్లు రావాలి. దాని తర్వాత బాబా వాస్తవ స్వరూపాన్ని మనం దర్శించాలి. దర్శించిన తర్వాత మరలా భక్తి కలపాలి, లేకపోతే ప్రమాదం ఉండదు. కేవలం జ్ఞానంలో ఉన్న కూడా చాలా అహంకారం పెరిగిపోయి పతనం అవుతాడు. కాబట్టి అది ఎవరికైతే వస్తుందో వాళ్ళు మరొక తుకారాం, వారొక నామదేవ్, వారొక జానాబాయ్. ఇంకొక రహస్యం చెప్పి క్లోజ్ చేస్తాను. వాళ్ళకి జీవితం యొక్క నడక స్పర్శ తెలియదు. ఎలా జీవితం అయిపోయిందో అలా అయిపోతుంది. ఇంతకన్నా ఏం కావాలి సార్? అంటే ఆనందంలో, ఆ సత్తు చిత్తుల ఆనందంలో ఆ స్టేట్కి మనం వెళ్ళాలని సాయిబాబా కోరిక. నేను వెళ్ళాలని నా కోరిక, మీరందరూ వెళ్ళాలనేది కూడా నా కోరిక. మనందరం వెళ్తామనేది కూడా నాకు నమ్మకం. ఇది ఎవరిచ్చారు స్ఫురణ? సాయిబాబా ఇచ్చిన స్ఫురణే కదా. ఏ పుస్తకంలోనూ మనం చదివామా? మనసులో ఇచ్చిన స్ఫురణ, దాని మీద నిరంతరం తపన. సాయిబాబా నీ వాస్తవ స్వరూపం ఏంటి? నాకు దర్శనం ఇవ్వవా? నువ్వు కాదని చెప్తున్నావు కదా, మరి నీ స్వరూపం ఏంటి? ఇట్లా అనేక విషయాలు మనకు సచ్చరిత్రలో కనిపిస్తాయి తల్లి. అణువణువున సాయిబాబా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అమృతతుల్యం, అమృతతుల్యం, అమృతతుల్యం. రాత్రంతా కూర్చొని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మళ్ళీ వెళ్ళాల్సిన అంటే సమయం ఎంతైందో నాకు తెలియదు. కానీ ఏం సార్ హరిహర సమయం సరిపోయిందా? ఎంత? ఎన్ని గంటలకు మొదలు పెట్టాం? చాలు కదా. నాకేం బాధ లేదు, కానీ వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలు కదా. ఎంత అయింది ఇప్పుడు? 9 అయింది కదా. యా ఓకే, 5 minutes మనకు ఉంది కదా. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి అమ్మా. నేను మీ మిత్రుని అనుకోండి, ఏదో నాకు అవన్నీ నేను చెప్తున్నాను. నేను ప్రవచకుడిని కాదు, ఉపన్యాసాలు ఇచ్చే బాపత అసలు కాదు. ఎవరు నేనంటే మళ్ళీ డెఫినేషన్ చేస్తున్నా క్లియర్గా. ఆయన సీరియస్ సీకర్, అంత సీరియస్గా అనమాట. మీ తమ్ముడినో మీ అన్ననో అడిగినట్టు అంతే, మన స్నేహితులం అంతే కదా. అది ఎంతైనా సాయిబాబా గురించి అమ్మా నేను చెప్తూనే ఉంటాను. నేను సాయిబాబా అని చెప్తూనే ఉంటా. అది ఆనంద ధావం. అందుకే ఒక్కొక్క మాట సాయిబాబా తీసుకుంటే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. అయితే ఏంటంటే తల్లి, ఆ లోపల ఆ ఆర్తి, అది హరిహరరావు గారు విషయాన్ని గమనించారు. మరీ మంచిది. ఏం పలకట్లేదా సాయిబాబా? పలకట్లేదా? మరి ఇంకేం కావాలి? ఓకే,
ఐ థింక్ అంటే క్వశ్చన్ రావటానికి కూడా ఒక ఆర్తి అనేది ఉండాలి. నిత్యం మీకు క్వశ్చన్స్ రప్పించే నేను అడగిన టాపిక్ అతి చౌకలో బంగారం దొరుకుతుంది మన పక్క బజార్లో అనగానే మనకు 100 ప్రశ్నలు వస్తాయి. ఎప్పుడు ఇస్తారు, ఎన్నింటికి పోవాలి, సరదాగా చెప్తున్నా. అయితే ఒక్క నిమిషం అండి. బాబా అనేక అంశాలను రేపు కూడా మనకు కొంత సమయం ఉంది కాబట్టి రేపు దత్తునిది తర్వాత ధ్యాన స్థితిని కూడా మనం తెలుసుకునేటువంటి పని. ఎందుకంటే సాయిబాబా చెప్పారు స్వయంగా. సాయిబాబా ఏం చెప్పారంటే, నాన్న ధ్యానము వల్ల ఆనందం, ఆ ధ్యానం ఎట్లా కుదురుతుంది సాయిబాబా అంటే జ్ఞానము వల్ల ధ్యానం అండి. అద్భుతం. జ్ఞానాన్ని తప్పించుకునే ప్రశ్న లేదు. తెలుసుకోకుండా గుడ్డిగా చేయటంలో అర్థం లేదండి. వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, చే తప్పది. పరిప్రశ్నేన సేవయ చెప్పారు కదా సాయిబాబా. కాబట్టి పరిప్రశ్న చేసి తెలుసుకొని మనం దాన్ని ఆచరించాలి. జ్ఞానము ద్వారా ధ్యానము, ధ్యానము ద్వారా ఆనందము, అదే పరమావధి. ఆ మార్గంలో మనం వెళ్ళాలి. అయితే సార్ సెల్వి ఒక్క 2 నిమిషాలండి. ఓంకారం చెప్దాం. ఓంకారం చాలా గొప్పది. మన ధ్యాన పద్ధతి కూడా మేము అంటే ఆన్లైన్లో త్వరలో మేము క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సైంటిఫిక్ అండి. ఇవన్నీ కూడా ఊరికే ఏదో గుడ్డెడ్డి చేలో పడినట్టు చేయటం కాదు. కాబట్టి అందరం ఓంకారం ఎట్లా చేయాలో ఒక నిమిషం చెప్తాను. గాలి మొట్టమొదట ఒకసారి లోపలికి తీసుకొని పూర్తిగా బయటకు వదిలేసేయండి. బయటకు వదిలేసిన తర్వాత లోపలికి మీరు తీసుకోగలిగినంత తీసుకోండి. వదులుతూ ఓం అని చెప్పాలి. ఈ గాలి తీసుకోవటం వదలటంలో ప్రెషర్ పెట్టకూడదు, ఎఫర్ట్ పెట్టకూడదు. ఎందుకు బాగా గట్టిగా తీసుకుంటే ఆయన్ని అలా చేయకండి. అలా చేయకుండా చాలా ఈజీగా ఫస్ట్ అందరం గాలి లోపలికి తీసుకుందాం. నేను చూపిస్తాను ఒకసారి. బయటకు వదిలేసండి. ఇప్పుడు లోపలికి తీసుకుంటాం. ఇది ఓంకారం చేయటం. ఇది చేస్తే మనస్సు ఏ స్థితిలో ఉన్నా వెంటనే ఆగిపోతుందండి. ఇట్స్ ఎ గ్రేట్ టెక్నిక్. అది ఒక 3 సార్లు చేద్దాం ఏమా. శాంతి శాంతి శాంతి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.